Good morning, children. In the last class, we have completed the poem What is a Player? We have completed What is a Player poem. Now, today we learn question answers in that poem. First one, what are the qualities that a true player should have? True player ki undalsina main qualities enti, important qualities enti? Answer. A true player accepts defeat with ease. He learns from his failures. True player అనేవాడు డిఫీట్ ఓడిపోయినా కూడా ఈజీగా తీసుకుంటాడు, ఫెయిల్యూర్స్ నుంచి అతను నేర్చుకుంటాడు. హీ లవ్స్ టు షేర్ అండ్ ఎంజాయ్స్ ద రైవల్స్ విక్టరీ టూ. అవతల ప్లేయరు గెలిచినా కూడా తను ఓడిపోయినా కూడా తను స్పోర్టివ్గా తీసుకుని వాళ్ళ విక్టరీని కూడా ఎంజాయ్ చేస్తాడనమాట. హీ నోస్ హిస్ ఎబిలిటీస్. తన ఎబిలిటీస్ ఏంటో తనకి తెలుస్తుంది ట్రూ ప్లేయర్కి. హీ కంటిన్యూస్లీ వర్క్స్ ఫర్ ప్రోగ్రెస్. హీ ప్రాక్టీసెస్ ఇన్ ఆల్ సీజన్స్ అండ్ అట్ ఆల్ టైమ్స్. అతను తన ప్రోగ్రెస్ కోసము ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాడు ట్రూ ప్లేయర్ అనేవాడు. హీ ప్రాక్టీసెస్ ఇన్ ఆల్ సీజన్స్ అండ్ అట్ ఆల్ టైమ్స్. ఏ సీజన్ అయినా కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. ఏ సీజన్ అయినా కూడా ఎలాంటి టైంలో అయినా కూడా మార్నింగ్ అయినా నైట్ అయినా కూడా ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాడు. హీ నెవర్ కంప్లైన్. ఎప్పుడు కంప్లైంట్ చేయడు. హీ ఈజ్ నాట్ వరీడ్ అబౌట్ పాస్ట్ ఫెయిల్యూర్స్. పాస్ట్ ఫెయిల్యూర్స్ గురించి కూడా అతను బాధపడడు. హీ థింక్స్ ఆఫ్ ద ప్రెజెంట్ అండ్ ప్లాన్స్ ఫర్ ద ఫ్యూచర్. ప్రజెంట్ని ఆలోచించుకుని ఫ్యూచర్ ప్లాన్ చేసుకుంటాడు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, వాట్ అకార్డింగ్ టు ద పోయెట్ ఈజ్ అన్ అన్యాక్సెప్టబుల్ క్రైమ్ ఆఫ్ ఏ ప్లేయర్? పోయెట్ ప్రకారము ఏది అన్యాక్సెప్టబుల్ క్రైమ్, ప్లేయర్ యొక్క నేరం ఏంటి, యాక్సెప్ట్ చేయలేని నేరం ఏమిటి అని అడుగుతున్నాడు అన్నమాట. కంప్లైనింగ్ అబౌట్ ప్లే టైమ్ ఈజ్ అన్ అన్యాక్సెప్టబుల్ క్రైమ్. ప్లేయరు టైం గురించి కంప్లైంట్ చేస్తే కనుక అది అన్యాక్సెప్టబుల్ క్రైమ్ అని పోయెట్ చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్, విచ్ గేమ్ డూ యూ లైక్ ద మోస్ట్? నీకు ఇష్టమైన గేమ్ ఏంటి? వాట్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ ఎ ప్లేయర్ స్టేటెడ్ ఇన్ ద పోయం? పోయంలో క్వాలిటీస్, ప్లేయర్ యొక్క క్వాలిటీస్ ఏంటి? విచ్ ఆఫ్ దెమ్ డూ యూ హ్యావ్? నీకున్న క్వాలిటీస్ ఏంటి? వాటిలో ఉన్న నీ యొక్క క్వాలిటీస్ ఏమిటి అనేసి అడుగుతున్నారు. ఐ లైక్ వాలీబాల్ ద మోస్ట్. నాకు వాలీబాల్ చాలా ఇష్టము. ద పోయం లిస్ట్ ద క్వాలిటీస్ ఆఫ్ ఏ ప్లేయర్. ప్లేయర్ యొక్క క్వాలిటీస్ ఏంటి? దే ఆర్ యాక్సెప్టింగ్ డిఫీట్, learning from failures, continuous practice, knowing one's own limitations, sharing, not complaining, not worrying about past defeats, focusing on the present and contributing to the game. I have some of them. They are accept defeat, regular practice, learning from failures, not complaining. ఇక్కడ ఆన్సర్లో చూడండి, ఐ లైక్ వాలీబాల్ ద మోస్ట్. నాకు వాలీబాల్ అంటే చాలా ఇష్టము. క్వాలిటీస్కి ఉండాల్సిన, ప్లేయర్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి అంటే యాక్సెప్టింగ్ డిఫీట్, ఓడిపోయినా కూడా యాక్సెప్ట్ చేయాలి. లెర్నింగ్ ఫ్రమ్ ఫెయిల్యూర్స్, ఓడిపోయిన వాటి నుంచి నేర్చుకోవాలి. కంటిన్యూస్ ప్రాక్టీస్, ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. నోయింగ్ వన్స్ ఓన్ లిమిటేషన్స్, మనం ఏమి చేయగలము ఏమి చేయలేము, ఆటలో ఆడుతున్నప్పుడు మన లిమిటేషన్స్ కూడా మనకి తెలిసి ఉండాలి. షేరింగ్, నాట్ కంప్లైనింగ్, షేరింగ్ ఉండాలి, అట్లనే కంప్లైనింగ్ చేయకూడదు. నాట్ వరీయింగ్ అబౌట్ పాస్ట్ డిఫీట్స్, ఇంతకుముందు ఓడిపోయిన పాతగా ఓడిపోయిన ఇంతకుముందు మ్యాచెస్ ఓడిపోతే వాటి గురించి ఆలోచించకూడదు. ఫోకసింగ్ ఆన్ ద ప్రెజెంట్ అండ్ కాంట్రిబ్యూటింగ్ టు ద గేమ్. ఇప్పుడు ప్రజెంట్ ఆడుతున్న గేమ్ మీద ఫోకస్ పెట్టి దానికి కాంట్రిబ్యూషన్ పెట్టాలన్నమాట. దాని మీద ప్రాక్టీస్ చేసి అప్పుడు గెలవాలి అనేసి ప్రజెంట్ గేమ్ గురించి ఆలోచించాలి. సిహెచ్ చిల్డ్రన్, అదే క్వశ్చన్లో విచ్ ఆఫ్ దెమ్ డూ యూ హ్యావ్ అంటే ఏ క్వాలిటీస్, ప్లేయర్కి ఉండాల్సిన క్వాలిటీస్లలో నీకేమున్నాయి అని అడుగుతున్నారు. అక్కడ ఏమని ఇచ్చారు? దే ఆర్ యాక్సెప్టింగ్ డిఫీట్, ఓడిపోవడాన్ని యాక్సెప్ట్ చేయాలి. రెగ్యులర్ ప్రాక్టీస్ ఎప్పుడు చేస్తూ ఉండాలి. లెర్నింగ్ ఫ్రమ్ ఫెయిల్యూర్స్ నుంచి నేర్చుకోవాలి. నాట్ కంప్లైనింగ్, ఎవరిని ఎప్పుడు కంప్లైంట్ చేయకూడదు. See here children, in the fourth one, the poet talks about certain do's and don'ts for a true player. List them out in the following table. One is done for you. ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చారు, do's and don'ts అంటే ప్లేయర్ చేయాల్సినవి చేయకూడనివి ఒక లిస్ట్ ఇక్కడ ఇచ్చారనమాట.
ఇక్కడ చూడండి, ఒకటి ఇచ్చారు, ఒకటి ఎగ్జాంపుల్గా మనకి ఇచ్చారు. డూస్ మీన్స్ రెగ్యులర్, డూ రెగ్యులర్, ప్రాక్టీస్ అంటే ప్రాక్టీస్ నుంచి ఎప్పుడు నేర్చుకోవాలి. డోంట్స్ మీన్స్ గివ్ అప్ ఎట్ ద సైట్ ఆఫ్ డిఫీట్. డోంట్ గివ్ అప్ ఎట్ ద సైట్ ఆఫ్ డిఫీట్ అంటే ఓడిపోతాము మనము అనే దాని గురించి మనము ఆడకుండా ఆపకూడదు, కానీ మనము ఆడాలి. See here in this table answer. Do's and don'ts. First one, do regular practice, do learn from mistakes, have sensible mind, contribute to the game, admit to be fine even when hurt. Don't give up at the sight of defeat, don't give up at the sound of the buzzer, whine, complain, settle for less, chicken out. ఇక్కడ చూడండి, రెగ్యులర్ ప్రాక్టీస్. ట్రూ ప్లేయర్ ఎప్పుడు రెగ్యులర్ ప్రాక్టీస్ చేయాలి, మిస్టేక్స్ నుంచి నేర్చుకోవాలి. హ్యావ్ సెన్సిబుల్ మైండ్ అంటే తను ఆటని సెన్సిబుల్గా అర్థం చేసుకొని ఆడాలి. కాంట్రిబ్యూట్ టు ద గేమ్ తన వంతు తను గేమ్కి కాంట్రిబ్యూట్ చేయాలి. అడ్మిట్ టు బి ఫైన్ ఈవెన్ వెన్ హర్ట్ అంటే తనకి దెబ్బ తగిలినా కూడా తను దెబ్బ గురించి తను బాధపడకుండా ఆట గురించి ఆలోచించి ఆట ఆడి గెలవాలన్నమాట. అది ట్రూ ప్లేయర్ యొక్క డూస్. నెక్స్ట్ డోంట్స్. గివ్ అప్ ఎట్ ద సైట్ ఆఫ్ డిఫీట్. ఓడిపోతాను నేను, తర్వాత ఈ మ్యాచ్లో ఓడిపోతాను అనేసి అలా ఉండకూడదు. నెక్స్ట్ గివ్ అప్ ఎట్ ద సౌండ్ ఆఫ్ ద బజర్. డోంట్ గివ్ అప్ ఎట్ ద సౌండ్ ఆఫ్ ద బజర్ అంటే తన సైడ్ నుంచి గేమ్ని ఆలోచించి ఆడకూడదు, టూ సైడ్స్ నుంచి కూడా ఆలోచించి ఆడాలి. వైన్ అండ్ కంప్లైంట్. ఏ ప్లేయర్ షుడ్ నెవర్ కంప్లైంట్. ఎప్పుడు కంప్లైంట్ చేయకూడదు గేమ్ గురించి. సెటిల్ ఫర్ లెస్. నేను ఇన్ని రన్స్ చేశాను, ఇంతే చాలు, నేను బాగానే ఆడుతున్నాను అనేసి కొంచెంలో సెటిల్ అవ్వద్దు. నెక్స్ట్ చికెన్ అవుట్. చికెన్ అవుట్ మీన్స్ భయపడి ఆడడము మానేయకూడదు అనమాట. ముందే నేను ఓడిపోతానేమో అని భయపడి ఆడడము ఆపేయకూడదు. ఇవన్నీ డూస్ అండ్ డోంట్స్ ఆఫ్ ఏ ట్రూ ప్లేయర్. ఐ థింక్ చిల్డ్రన్ యూ అండర్స్టూడ్. ఈ 4 క్వశ్చన్ ఆన్సర్స్ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఓకే చిల్డ్రన్, ఫస్ట్, సెకండ్, థర్డ్, 4 క్వశ్చన్ ఆన్సర్స్ యూ షుడ్ లెర్న్.